చాలామంది అంటూ ఉంటారు, ఏముందండి యేసు ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు కదా, ఇక్కడ ఏముంటే ఉందిలే, అయిపోయిందిలే. అయ్యో అలా కాదు. ఆయన త్వరగా వస్తున్నాడని నీవు నిజంగా నమ్మితే నీవు ఆయన వచ్చిన దినమున లెక్కప్ప చెప్పాలన్న మాట మర్చిపోవద్దు. ఆయన నిజంగా త్వరగా వస్తున్నాడని నమ్మితే నీ జీవితంలో నువ్వు లెక్కప్ప చెప్తానికి రెడీయా? ఎందుకంటే ఆయన ఇచ్చిన అన్ని ఉపమానాల్లో అధిక శాతము లెక్కప్ప చెప్పాలన్న దాని గురించి బోధించాడు. తలాంతుల ఉపమానం ఏంటి, మంచి చెడ్డ దాసులు ఏంటి, ఇంకా మిగతా ఉపమానాలు ఏంటి, లెక్కప్ప చెప్పాలి. ఈరోజు చాలామంది నీ జీవితంలో ఏం చేసావు, ఏం చేయలే. ఇక్కడ తలాంతుల ఉపమానాలు మనం చూసినప్పుడు ఆ ఒక్క తలాంతు కలిగిన వాడు ఏం చేశాడంట, తీసుకెళ్ళి కప్పెట్టాడంట. ఆయన ఎంత చెడ్డోడో అనుకున్నాడంట, ఈయన కప్పెట్టాడంట. ఆయన ఎంత కట్టినేస్తాడో ఎరిగొన్నాడంట, ఈయన కప్పెట్టాడంట. లెక్కప్ప చెప్పరా అంటే ఇదిగో నీది. కనీసం ఆ ఒక్క తలాంతోడు బెటర్ అంటాను. ఎందుకంటే వాడు పాడు చేయలే, దాచిపెట్టాడు. ఈరోజు ఎందరో దేవుడు ఇచ్చిన తలాంతుల్ని లోకానికి, పాపానికి విచ్చలవిడిగా జీవించి పాడు చేస్తున్నారు. బట్ దెన్ బీ కేర్ఫుల్. ఫలించని ప్రతి కొమ్మని ఏం చేస్తానన్నాడు యేసు ప్రభు, నరికి వేస్తాను అన్నాడు. అంటే మన జీవితాలు ఫలించాలి. ఆయన రాకడ సమీపంగా ఉంది, కానీ మనం ఫలిస్తున్నామా? మనలో ఫలం ఉందా? ఫలించి అభివృద్ధి చెందుతున్నామా? ఆయన సాక్షులుగా బ్రతకగలుగుతున్నామా? నిత్య జీవ వారసులుగా ఉంటామన్న నిశ్చయత ఉందా? రక్షించబడిన వారు ప్రారంభంలో అడిగినప్పుడు 99% చేతులు ఎత్తారు. కానీ ఒక మాట, చేతులు ఎత్తద్దులే, మీకు మీరు పరీక్షించుకోండి. నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందని నాకు తెలుసు అనే నిశ్చయత ఉన్నవారు అంటే ఎంతమంది చెప్పగలుగుతారు? ఇప్పుడు మరణిస్తే ప్రభు దగ్గరికి చేరతానన్న నిశ్చయత ఉందా? ఎంతమంది చెప్పగలుగుతారు? ఎందుకంటే ఈ రక్షించబడిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ రక్షణని భయముతో, జాగ్రత్తతో, వణుకుతో కొనసాగిస్తున్నారా అని అడిగితే ఏమో